నల్గొండ జిల్లా గట్టుపల్ మండలం అంతంపేట గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు. గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మండల అధికారులు, ఎంపీడీఓ పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ చంద్రశ్రీలత వెంకటేశం మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై గ్రామ ప్రజలకు వివరించారు. రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు, రైతు బీమా, రైతు భరోసా పెన్షన్లు, ఉచిత గ్యాస్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డులు వంటి పథకాల లబ్ధిదారుల వివరాలను ప్రజలకు తెలియజేశారు. ప్రజాపాలనలో భాగంగా 6 గ్యారంటీల అమలు, గ్రామంలో ఎవరికెంత లబ్ధి చేకూరిందన్న విషయాలను స్పష్టంగా వివరించారు. అలాగే అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పింఛన్లు వస్తున్నాయి అంతపేట గ్రామంలో. వృద్ధాప్య గాని, వికలాంగులకు గాని, విద్యార్థులకు అందరికి కలిసి. అందులో అర్హులైన వారికి, ఏ వ్యక్తికైనా అర్హులైన వ్యక్తికి మీరు ఇంటింటికి ఎంపీ గారి సమక్షంలో, మా పంచాయత్ సెక్రటరీ ఆధ్వర్యంలో మా గ్రామ యువత పెద్ద మనుషులు అందరూ కలిసి ఇంటింటికి వెళ్దాము. ఎవరు బయటకు రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారంటే భయపడుతున్నారు. తీసుకుంటారు అంతపేట గ్రామంలో ఈ రోజుకు. ఇప్పుడు 4,000 తీసుకుంటూ 4,000 రూపాయల పింఛన్ తీసుకుంటూ అన్ని మళ్ళీ కుటుంబ భారం మోసుకుంటూ సంపాదించుకుంటూ అట్లా పింఛన్ వాళ్ళంతా ఎంక్వైరీ చేస్తే 200 పింఛన్లు దాకా పోతాయి. దీనివల్ల గవర్నమెంట్ నష్టపోతుంది. 491 పింఛన్లు వస్తున్నాయి అంతపేట గ్రామంలో. వృద్ధాప్య గాని, వికలాంగులకు గాని, విద్యార్థులకు అందరికి కలిసి. అందులో